ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, అసలు తులసి చెట్టు అంటేనే ప్రతి ఇంట్లో ఉండాలి అని అంటూ ఉంటారు. కొందరు ఇళ్లలో అది అంటే తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఏ టైంకి పూజలు చేయాలి, ఆ తులసి చెట్టుకి పూజా విధానంలో ఎటువంటి తప్పులు కానీ లోపాలు కానీ చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు? తులసి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి ఇష్టమైన వృక్షం. బృందాదేవి యొక్క ఆ బృందాదేవిని తులసి చెట్టుగా మారి తులసి చెట్టుగా ఉంది. ఇంకా శ్రీకృష్ణుడు కూడా ఒక తులసి పత్రానికే తూగాడు. అంతటి మహానుభావుడు కాస్త తులసి పత్రానికే తూగాడు అంటే దానికి ఎంత విశిష్టత ఉంటుందనేది మనకు తెలుసు. ఇక దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పొరపాట్లు ఏం చేస్తున్నారు అంటే స్త్రీలు తులసి చెట్టుకి ఉదయాన్నే 6-7 లోపల దీపారాధన అయిపోవాలి, 6 గంటలకి. ఇక్కడ ఏమైపోతుందంటే మనం పూజా మందిరంలో పూజ చేసేకి ముందే తులసి కోటకి పూజ చేయాలి. ఇది గృహస్థులకి, నార్మల్ గృహస్థులకి. ఇప్పుడు అనుష్ఠానం ఉన్న వాళ్ళకి పూర్తిగా వేరైపోతుంది. గృహస్థులకి, స్త్రీలకి, గృహిణులకి ఉదయం లేవగానే స్నానం చేసి, తలంటే ఏం లేదు, స్త్రీలకు అదేం నియమం లేదు, స్నానం చేసిన తర్వాత మొదటిగా తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపం పెట్టాలి. ఇక్కడ నెయ్యి దీపం పెట్టాలా, నువ్వుల దీపం పెట్టాలా అంటే నెయ్యి దీపమైనా పెట్టచ్చు, నువ్వుల నూనెతో దీపమైనా పెట్టచ్చు. దీపం పెట్టేకి ముందు తులసి కోటకి నీరు సమర్పించాలి. ఆ నీరు సమర్పించేది ఏదో సూర్య భగవానుడికి చూపించి సమర్పిస్తే ఇక్కడ 2 బెనిఫిట్స్ వస్తాయి మనకి. ఒకటి, సూర్యుని ఆర్ఘ్యం ఇచ్చినది మన ఖాతాలో పడుతుంది. నెక్స్ట్, తులసి కోటకి నీరు సమర్పణ జరుగుతుంది. సూర్య భగవాన్కి ఆర్ఘ్యం ఇస్తాం కదా, ఆ ఆర్ఘ్యం ఇచ్చేది తులసి కోటలోకే ఇవ్వండి, మరి మంచిది కదా. అక్కడ 2 మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా పసుపు కుంకుమ అంత కోట అంతా కడిగేసి నీట్గా అక్కడ ఒక ముగ్గు, చిన్నగా ముగ్గు పెట్టి ఒక దీపమే చాలు, 10 దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, కొందరికి కోట అచ్చు ఉంటుంది, కొందరికి కోట అచ్చు ఉండదు. బృందావనం ఇది తెలుసుకోవాలి. కొందరి ఇంట్లో బృందావనం పెట్టినారంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అందరికీ బృందావనం అచ్చు రాదు. కుంపట్లో పెట్టుకుంటారు కొంతమంది. అంటే బృందావనం అంటే ఇట్లా తులసి కోట లాగా ఉంటుంది చూడు, అది అందరికీ అచ్చు రాదు, కొందరికి అచ్చు వస్తుంది. కొందరికి బృందావనం అచ్చొస్తుంది, కొందరికి కుంపట్లో పెట్టుకొని పూజ చేసుకోవడమే అచ్చొస్తుంది. కొంతమంది బృందావనం తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం ఈ ఆర్థికంగా ఇబ్బందులు రావడం, లేదా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, ఇంట్లో గొడవలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. రీసైకిల్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇంట్లో బృందావనం వాళ్ళకి సెట్ కాలేదో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో నుండి బయటపడి ఉంటారో మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. బృందావనం అనేది అందరికీ సెట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఈ విషయం, నాకు కూడా తెలీదు. ఎలా తెలుస్తుందమ్మా? ఇప్పుడు ఇష్టంతో తీసుకుంటాం, మనకు తెలుస్తుంది. ఒక వితిన్ 2-3 months మనకు అర్థమైపోతుంది. మన ఇంట్లో పరిస్థితులే మనకు తెలియజెప్పేస్తాయి అసలు ఏం చేంజ్ జరిగిందని. బాగా గుర్తు పెట్టుకోండి, మనం ఇల్లు హౌస్ క్లీన్ చేసేటప్పుడు కూడా కొన్ని మార్పులు చేస్తాం. ఆ మార్పులు చేసిన తర్వాత మనకి అయితే ఐదర్ మంచిగా ఫ్లో అన్న జరుగుతుంది, లేదా మంచిగా డౌన్ అన్న జరుగుతుంది. అప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి, ఏం గుర్తు చేసుకోవాలి, మేము ఈ మార్పులు చేసినందుకు ఇది జరిగింది, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టు, మరి నెక్స్ట్ అది మనమే ఒక్కటమ్మా. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మనమే వాస్తు శాస్త్ర నిపుణులు, మనకి మనమే పూజా శాస్త్ర నిపుణులు, అన్ని మనమే. కొన్ని చిన్న మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ తులసి కోట అనేది అంటే బృందావనం అనేది కొందరికి సెట్ అవుతుంది, కొందరికి సెట్ అవ్వదు. ఇంకొకటి, తులసిని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఉదయం మాత్రమే నీళ్లు సమర్పించాలి. ఈవినింగ్ టైం నీళ్లు పోస్తే మహా పాపం అనేది వస్తుంది. ఈవినింగ్ టైం నీళ్లు పోయకూడదు తులసి కోటకి, తులసి చెట్టుకి. ఎందుకు ఈవినింగ్ టైం నీళ్లు పోయకూడదు అని చెప్తారంటే, నారాయణుడు ఆవిడ దగ్గరికి ఈవినింగ్ టైం వస్తాడు, తులసి దగ్గరికి వచ్చి పలకరించిపోతారు, తులసి దగ్గరికి వస్తారు, ఇద్దరు ఉంటారు అని చెప్తారు. అందుకే తులసి కోట దగ్గర సంధ్యాదీపం కూడా పెట్టాలి. ఉదయం ఎలా దీపం ముఖ్యమో ఈవినింగ్ కూడా దీపం ముఖ్యం. అందుకు నారాయణుడు వచ్చే టైం అంటే, నారాయణుడు ఉండడా, నారాయణ శక్తి తులసిలో ఉండదంటే ఉంటుంది, కానీ మనకి కొన్ని కథలలో శాస్త్రాలలో ఏం చెప్తారు, సాయం సంధ్యా వేళలో నారాయణుడు తులసి దగ్గరికి వస్తారు అని చెప్తారు. కాబట్టి ఆ టైంలో ఆవిడని తడిపి పెట్టకూడదు, ఆవిడ తిట్టుకుంటుందంట మనల్ని. తీరా నారాయణ వచ్చే టైంకి నన్ను బాగా తడిపేసి పెట్టేసింది ఈమె అనేసి చాలా పాపం వస్తుంది సాయంత్రం పూట తులసి చెట్టుకి నీళ్లు పోస్తే. ఇది కొంతమందికి చెప్పినా అర్థం కాదు. చెట్టుకు కదా ఏ టైంలో నీళ్ళు పోస్తేనే ఏముంది అనుకుంటారు, కానీ పొరపాటు. కొన్ని చెట్లకి
కొన్ని సమయాలు అనేటివి ఉన్నాయి. ఆ సమయాలలోనే మనం చేసుకోవాలి. అంతే తప్ప ఇంకా వేరే సమయాలలో చేయకూడదు. ఉదయం మాత్రమే తులసి చెట్టుకి నీరు పోయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఉదయం దీపారాధన చేయాలి, సాయంత్రము దీపారాధన చేయాలి. దీంట్లో గృహిణులు స్త్రీలు మాత్రమే చేయాలా, పురుషులు చేయకూడదు అంటే పురుషులు చేయొచ్చు, స్త్రీలు కూడా చేయొచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఇంట్లో ఇద్దరు భార్యాభర్త కలిసి ఇద్దరు తులసి కోట దగ్గర దీపం పెడితే మరీ మంచిది. ఇంకా తులసి కోటకి ఏం పెద్దగా నైవేద్యాలు ఇవన్నీ ఏది కూడా అక్కర్లేదు. ఒక్క తులసీదేవి మనం కళ్యాణం చేసేటప్పుడు మాత్రమే నైవేద్యాలు కానీ మనం అన్ని సంపూర్ణంగా ఆవిడకి ఇది చేస్తాము. ఉదయం మాత్రం 6-7 లోపల తులసి కోట దగ్గర దీపం పెట్టాలి. ఉదయమే వాటర్ సమర్పించాలి. బృందావనం అనేది అచ్చు వస్తేనే పెట్టుకోండి. అంటే మీకు సరిపడితేనే పెట్టుకోండి. అందరికీ బృందావనం అనేది సెట్ అవ్వదు. కుంపట్లో పెట్టుకునైనా పూజ చేయొచ్చు. కొంతమంది అసలు తులసీదేవిని కూడా పెట్టరు. కొన్ని ఇండ్లల్లో కొంతమంది అసలు తులసీదేవిని కూడా పెట్టరు. ఈ శైవులు వీళ్ళు కొంతమంది పెట్టరు. ఇది వైష్ణవ సాంప్రదాయం అని చెప్పేసి అలా ఏం లేదు. తులసీదేవి మొక్క ఎవరైనా పెట్టుకోవచ్చు. అదేమి ఇబ్బంది లేదు. ఆ పెట్టుకోవడంలో మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదని తెలుసుకొని పెట్టుకోండి. ఉదయం పూట మాత్రమే నీళ్లు సమర్పించండి. 2 పూటలా దీపారాధన చేయండి. తులసీదేవి యొక్క స్తోత్రం చదవండి. లేదు మీకు ఏ స్తోత్రము రాదు అంటే ఓం దామోదరాయ నమః అనుకున్నా పర్వాలేదు. తులసి దగ్గర దామోదరుడు అనే పేరు తీస్తే చాలు. నమో నారాయణాయ అనుకున్నా పర్వాలేదు. విష్ణుమూర్తే నమః అనుకున్నా పర్వాలేదు. ఇలా ఉదయాన్నే నీళ్లు సమర్పించి ఆ తులసి కోటలో ఉన్న మట్టిని మనం పెట్టుకోవడం ద్వారా బొట్టుగా మనకి తులసీదేవి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ఆ మట్టిని ధరించాలి అని చెప్తారు. ఆ తులసీదేవి యొక్క మట్టిని మనం పెట్టింటాం కదా కుంపట్లో, వాటర్ వేసి ఆ మట్టిని మనం నుదిటిన పెట్టుకోవాలి. రోజు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా కూడా మనకి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఇంకొకటి తులసీదేవి నిద్రపోకోకున్నట్టు చూసుకోవాలి. నిద్రపోకోకున్నట్టు అంటే చనిపోకోకున్నట్టు, చెట్టు వాడిపోకోకున్నట్టు కంపల్సరీ చూసుకోవాలి. ఏదైనా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పడింది అన్నప్పుడు ఫస్ట్ నిద్రపోయేది తులసి మొక్కనే. తులసి మొక్క ఇదైపోతుంది. అది మీరు చూసుకొని వెంటనే మార్చేసుకోవాలి. చెట్టుకి చాలా నియమంగా మంచి అంటే కొంచెం పసుపు కలిపిన నీళ్లు డైలీ వాటర్లో కొంచెం పసుపు కలిపి నీళ్లు పోయండి. మరీ మంచిది. ఉదయం మాత్రమే పోయండి. సాయంత్రం పూట ఎవ్వరు పోయొద్దు. ఒకవేళ మీరు ఉదయం పోయడం మర్చిపోయినారు అనుకుందాం, సాయంత్రం అయితే పోయొద్దు. అసలు నెక్స్ట్ డే ఉదయం మార్నింగ్ పోయండి. ఏ ఇబ్బంది లేదు. చెప్పారమ్మా. నమస్తే అమ్మా.